ఎవరు ఎవరని జుట్టు పిక్కునేలా చేశావు కదరా. ఇప్పుడు తెలిసిందిరా నువ్వెవరో. ఎవరికి రా సినిమా చూపిస్తావు? రేయ్ తీసుకురండి రా. అంతా చెప్పేసింది. నాతో ఢీ కొట్టినప్పుడే నాకు డౌట్ వచ్చిందిరా. ఇప్పుడు తెలిసింది నువ్వెవరో ఏంటో. రాజా, మేం మగాళ్ళం, కొట్టినా తట్టుకోగలం. పాపం ఆడపిల్ల కదా, తట్టుకోలేక మొత్తం నిజం చెప్పాల్సి వచ్చింది. క్షమించు రాజా, అక్కడి పరిస్థితులు అలా చేశాయి. ఏమ్మా బుల్లెబ్బాయి చచ్చి 15 ఏళ్ళయిందే. బుల్లెబ్బాయి ఇల్లు అని అడుగుతున్నావు? ఇది మా అన్న పెద్దబ్బాయి ఇల్లు. వైజాగ్ నుంచి వచ్చావా? ఎప్పటికే మాస్ రాజా ఒకడు ఎక్కడి నుంచి వచ్చాడో తెలీదు. మా అన్నతో కబడ్డీ ఆడుకుంటున్నాడు. నువ్వే ఆట ఆడుకుందామని వచ్చినావా? ఏదో కథలు చెప్పే. చెప్పు నువ్వెవరో. నేను మాస్ రాజా లవర్ని. మాస్ రాజా లవరా? రాయ్ పట్టుకోండ్రా వాళ్ళని. ఆ మాస్ రాజా ఎవరో నాకు తెలియాలి, లేకపోతే ప్రాణాలు తీస్తా. చెప్పావు. మాస్ రాజా బుల్లెబ్బాయి వేరు వేరు. మరి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్. వాళ్ళిద్దరూ ఫ్రెండ్సా? 15 ఏళ్ల క్రితం బుల్లెబ్బాయి మాస్ రాజా వైజాగ్లో హోటల్లో పనిచేసేవారు. ఆ తర్వాత వాళ్ళు విడిపోయారు. ఇప్పుడే బుల్లెబ్బాయి ఊరేదో తెలిసింది. అందుకే బుల్లెబ్బాయిని వెతుకుంటూ తను వచ్చాడు. తన్ని వెతుకుంటూ మేము వచ్చాం. ఈ పెద్దబ్బాయినేమన్నా మొద్దబ్బాయి అనుకున్నావా? మీ అన్నయ్య ఫ్రెండ్ని తీసుకొచ్చి నాకు జలకివ్వడానికి ఇంకో 5 నిమిషాలు టైం ఇస్తున్నా. ఆలోగా వీడు ఊరొదిలి వెళ్ళిపోవాలి. పొమ్మని చెప్పవే, పొమ్మని చెప్పా. అరవకు, ఆగు. అతను మగాడు, నువ్వు మగాడువైతే నువ్వే పొమ్మని చెప్పు. పూటకి గతి లేకపోయినా పొగరికి మాత్రమేం తక్కువ లేదే. ఇప్పుడు నేనిస్తాను వీడికి జలక్. రేయ్ తీసుకురండి రా ముసల్దాన్ని. పొమ్మని చెప్పవే, లేదంటే దీన్ని చంపేస్తా. పొమ్మని చెప్పవే, చెప్పాడికే చెప్పవే, పొమ్మని చెప్పు. ఏంట్రా ఆలోచిస్తున్నావు? పొమ్మని చెప్పవే, పొమ్మని చెప్పవే, చెప్పు వాడికే. చూడు, పోటీ నీకు మీ చెల్లికి, పగ నీకు నాకు. మధ్యలో ఆడవాళ్ళ మీద గాని పెద్దవాళ్ళ మీద గాని చెయ్యేశావో అడ్డంగా నరికేస్తా. ఎక్కడికొచ్చి ఎవరిని బెదిరిస్తున్నా? రేయ్ వీడి చిట్టికిన వేలు నా మీద పడ్డ అక్కడ కత్తి దింపేరా. చూడు, అమ్మను వదిలి మన తను వెళ్ళిపోతాడు.
నాకు ఎలక్షన్లు వద్దు, ఏమి వద్దు. మా అమ్మకి పిల్లలు లేరు, మొగుడు లేరు. ఆవిడకి ఏం కాకూడదు. మీకు చేతులెత్తి దండం పెడతాను. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి, వెళ్ళిపోండి. రే ఆ ముసల్దాన్ని బండెక్కించండి రా. ఇలా చూడు, రేపు ఫస్ట్ బస్సుకే ఊరొదిలి వెళ్ళిపోతున్నావు. లేదంటే నీ అమ్మ చావును చూసి కర్మ చేసి మరీ వెళ్తా. చెయ్యండి రా బండే. వరలక్ష్మి, బాధపడకు. చూసావు కదా మా అమ్మని మా చెల్లిని అన్నయ్య ఎలా హింసిస్తున్నాడు. ఆస్తికి ఇచ్చిన విలువ తల్లికి చెల్లికి ఇవ్వట్లేదు. వాడు మనిషి కాదు, డబ్బు కోసం గడ్డి తినే పశువు. 9 మాసాలు మోసి కనిపించిన తల్లికి బతికుండగానే నరకం చూపిస్తున్నాడు. వాడొక మనిషా? ఇప్పటి వరకు మూర్ఖుళ్ళ బతికాను, ఇక నుంచైనా మనిషినవుతాను. తెలుసు తెలియక 10 ఏళ్ల వయసులో అమ్మకు దూరమై పాపం చేశాను. నా బాధ్యతను నాకు గుర్తు చేసావు హేమ. నీ మేలు ఈ జన్మకి మర్చిపోను. ఎక్కడికి వెళ్తున్నా? ధైర్యంగా వెళ్ళు. నువ్వు అడిగినట్టుగానే నేను నా కుటుంబంతో కలిసి వస్తాను. ఎవరు మీరు? ఏయ్, ఎవరు మీరు? ఆయన వదలండి, ఆయన వదలండి. ఎవరు మీరు? ఎవరు మీరు? మీరెందుకు నన్ను ఎత్తుకొచ్చారు? నీ పెళ్ళాం గెలవాలా వద్దా? అవును, గెలవాలి. నువ్వు ఇక్కడుంటేనే నీ పెళ్ళాం గెలుస్తుంది. ఎలక్షన్ అయ్యేంత వరకు నువ్వు ఇక్కడే ఉండాలి. ఈ పెద్దబ్బాయి ఒక మర్రి చెట్టు. నా ప్రత్యర్థి వరలక్ష్మి ఓ గడ్డి మొక్క. గడ్డి మొక్క దారి గడ్డంగా వస్తే ఏం చేస్తావు? వెళ్ళు. మీ ఆయన ఎక్కడ నిలదీసి అడుగు. ఇలాంటి గడ్డి మొక్కలు మర్రి చెట్టు ఏం చేయలేవు. తల్లొక్కడం తప్ప. మేము ఊరొదిలి వెళ్ళిపోతామని చెప్పాం కదా, అయినా ఎందుకు మా ఆయన కిడ్నాప్ చేసావు? చెప్పు, ఎందుకు కిడ్నాప్ చేసావు? ఏంటి ఎక్కడ దాచిపెట్టావు? ఎవరని మొగుడిని కిడ్నాప్ చేసింది? నువ్వే కిడ్నాప్ చేసావు. నేనా? నాకు బాగా తెలుసు, నువ్వే కిడ్నాప్ నేను చేసావు. కిడ్నాప్ చేయలేదు. నువ్వు వెళ్ళు. నేను వెళ్ళను, నేను వెళ్ళను. నాకు మా ఆయన కావాలి. వెళ్తావా లేదా నువ్వు? నేను వెళ్ళను, నాకు మా ఆయన పోతావా కావాలి. లేదా నువ్వు? ఏయ్, నేను ఇక్కడి మర్యాదగా నుంచి చెప్తాను, కదలను. పోతావా పోవా? నాకు మా ఆయన కావాలి. ఏంటే నువ్వు మరి రెచ్చిపోతున్నావు? ఎవరని మొగుడిని కిడ్నాప్ చేసింది? పో ఇక్కడి నుంచి. ఇప్పుడు మీ సోదరీమణి తన దుఃఖాన్ని, తన బాధని, తన మనోభారాన్ని మనందరితో పంచుకోవడానికి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు తను మాట్లాడతారు. రామ్. అమ్మా వరలక్ష్మి, నీ వెనకాల మేము ఉన్నాం, కంగారు పడకు. నాకు నా భర్త కావాలి. మీ అందరికీ చేతులెత్తి దండం పెడతాను. మా అన్న నుంచి నా భర్తని కాపాడండి. ఎలాగైనా సరే నా భర్తని కాపాడండి. హలో, నాకు నా భర్త కావాలి. సిస్టర్, ఫోన్. హలో. ఏంటే మొగుడు కనపడలేదని మీటింగ్ పెట్టి మరీ చెప్తున్నావు? ఇప్పుడు తెలిసిందా ఈ పెద్దబ్బాయి అంటే ఏంటో? ఇదిగో చూడు, నువ్వు నా భర్తని ఎక్కడ దాచిపెట్టావో చెప్పు. చెప్పు, ఎక్కడ దాచిపెట్టావు నా భర్తని? ఓయ్, ఈ పెద్దబ్బాయికి పోటీగా నిలబడతావా నువ్వు? మర్యాదగా విత్డ్రా చేసుకో. ఈ ఊరొదిలి వెళ్ళిపో. లేకపోతే ఎలక్షన్స్ కి ముందు రోజునే నా మామిడి తోటలో మంట మంటుంది. ఆ మంటలో నీ మొగుడుంటాడు, చూసుకో.
ఏదో నలుగురు ఆడాలను పోగేసుకుని వస్తే గెలిచేస్తాననుకుంటున్నావా? నీ మొగుంటే కాదే, నా కట్టొస్తే ఏ యతమని వదిలిపెట్టను. ఈ ఊర్లో పెద్దబ్బాయిని కాదని ఒక్కడు కూడా నీ కోటయ్య. నువ్వు ఎక్కడుంటే అక్కడ ఎక్కడి నుంచో మాట్లాడుతున్నాయేంటన్నా? పోయాడే అనుకో. ఈ పెద్దబ్బాయి అంటే ఏమనుకుంటున్నావే నువ్వు? అన్నా నువ్వు ఇక్కడ కూర్చొని ఫుల్ గా తాగుతున్నావు, అక్కడ నీకెవడో ఫుల్ గా ఎసరు పెడతాడాడనా? ఎప్పటి ఇక్కడ నాలా మాట్లాడుతోంది, తన్ని తరిమేయండి. ఇటీ బాబు నేను మాట్లాడతాను. ఒరే ఒరే పెద్ద అబ్బాయి, బెదిరిస్తావురా? ఆడోళ్ళంటే ఏమనుకుంటావురా? నిన్ను హలో మైక్ టెస్టింగ్ 1 2 3. అన్నా పెద్దబ్బాయి అన్నా మాట వినిపిస్తున్నాయా? అన్నా నువ్వు చెప్పినట్టే మీటింగ్ అంతా చెడగొట్టేశావన్నా. ఆడలేదు మగలేదు ఒక్కొక్కరిని రక్తాలు వచ్చినట్టు కొట్టేశావన్నా. మనం కొట్టిన దెబ్బలకి జనం చల్లా చెదరైపోయారన్నా. ఈ ఊళ్ళో నువ్వే పులివన్నా, నీకెవరైనా అడ్డు వస్తే వాళ్ళని చంపేస్తావన్నా. ఈ ఊళ్ళోనే ఉండనేమో, ఈ దెబ్బతో నువ్వు ఎమ్మెల్యే అయిపోవడం ఖాయమన్నా. ఈ ఊళ్ళోనే ఏయ్, ఈ మొదటి శబ్దాన్ని వల్లే ఆడి ఎమ్మెల్యే హింసిస్తున్నాడు రా అంటే. అత్త రమ్మన్నారట. రేయ్, అన్ని తలుపులు మూసేయండ్రా. ఈ తెలంగాణ శకుంతలని పేడ శకుంతలని చేసేశారా. ఇలాగే ఊరుకుంటే ముఖం మీద ముగ్గులేసి నెత్తి మీద గొప్పెమ్మలు పెట్టుండేవాళ్ళు. నా కూతురు ఎమ్మెల్యే పెళ్ళాంగా ఎప్పటికీ ఉండాలనుకుంటున్నాను కాబట్టే ముందు వెనక ఆలోచిస్తున్నాను. రేపు నువ్వు ఓడిపోయి నా కూతురికి పోడి మొగుడుగా నా కంటికి కనపడ్డావే అనుకో, ఈ శకుంతల మహంకాళి అయిపోద్ది. నువ్వెవరిని లేపేస్తావో, ఎవరిని కొంటావో, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి. ఓడిపోయావో ఈ ఊరోళ్ళు నా మీద పేడ నీళ్లే పోశారు. నేను నీ మీద పెట్రోల్ పోసి తగలెట్టేస్తాను. ఎన్ని లక్షలు కావాలన్నా అడిగి తీసుకో, కానీ నువ్వు గెలవాలి. రేయ్, ఇంటింటికి తిరగండ్రా. ఏరా అత్తగారన్న మాటలకు బాధపడుతున్నాననుకుంటున్నారా? లేదురా, ఎలక్షన్స్ లో ఎలా గెలవాలని ఆలోచిస్తున్నాను. అవునన్నా, అన్ని సమస్యలు తీరిపోతాయి. మీరేం కంగారు పడకండి, అన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండండి. అన్నా అన్నా, ఆ మాసరాజా తిరిగి ఊర్లోకి వచ్చాడన్నా. మీ చెల్లి తరపున ఇంటింటికి వెళ్ళి ఓట్లు అడుగుతున్నాడన్నా. అందుకోరా కత్తి. రే పెద్దోడా పెద్దోడా ఆగు, నేను చెప్పేది విను, కొంచెం ఆగు. రే బుసలోడా తప్పుకో. పెద్దోడా, అసలే చెల్లెల్ని కొట్టిన దానికి నీకు ఊళ్ళో చెడ్డ పేరుంది. ఈ సమయంలో చంపుతానని వెళ్ళావో క్రిమినల్ కేసు అవుద్ది. నువ్వు ఈ ఎలక్షన్లో ఓడిపోవడమే కాదు, ఇకపై ఏ ఎలక్షన్లోనూ నిలబడలేవు. నీ రౌడీజం అంతా ఎలక్షన్ అయ్యాక పెట్టుకో.